హాయ్ అండి, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐడియాస్ విత్ మానస. ఈరోజు మనం జొన్నలతో దోశ ఎలా చేయాలో చూద్దాము ఫ్రెండ్స్. చాలా హెల్దీ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా మనం ఈ దోశ కోసం జొన్నలు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ పచ్చటి జొన్నలు, పచ్చజొన్నలు అంటారు ఫ్రెండ్స్, అవి తీసుకుంటున్నాను. ఇందులో 2 రకాలు ఉంటాయి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. నేను పచ్చజొన్నలు తీసుకుంటున్నాను, మీకు నచ్చినవి మీరు తీసుకోండి. 2 కప్స్ పచ్చజొన్నలకి 1 కప్పు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు జొన్నలు తీసుకుంటే 1/2 కప్పు మినప్పప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కప్పు, చిన్న కప్పుతో 1/2 కప్పు బియ్యం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బియ్యము ఆప్షనల్, కానీ బియ్యం యాడ్ చేయడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది. ఇలా కొన్ని రైస్ కూడా తీసుకోవాలి. జొన్నల్లో ఇసుక, చెత్త లాంటివి ఏమైనా ఉంటే ముందుగా క్లీన్ చేసుకొని తర్వాత మినప్పప్పు, రైస్ యాడ్ చేసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీటిని 12 గంటలు, ఖచ్చితంగా 12 గంటలు నానబెట్టుకుంటేనే ఈ జొన్నలు నానుతాయి ఫ్రెండ్స్. 12 గంటల తర్వాత చూస్తే ఇలా కొంచెం మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని స్మూత్గా మనం దోశ పిండిని ఎలా బ్లెండ్ చేసుకుంటామో అలా బ్లెండ్ చేసుకోవాలి. మనం 12 గంటలు అంటే పొద్దున 6 ఆ టైంకి నానబెట్టుకుంటే నైట్ 6 కల్లా నానుతాయి ఫ్రెండ్స్. 12 గంటల కన్నా ఎక్కువ నానబెట్టుకున్నా పర్లేదు. తక్కువ టైం మాత్రం అసలు నానబెట్టుకోకూడదు, ఎందుకంటే జొన్నలు నానవు. ఇలా మొత్తం నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకొని స్మూత్గా ఒక బౌల్లో వేసి, ఇదే విధంగా మిగతా జొన్నలు కూడా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకొని బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక నైట్ మొత్తం పులియనివ్వాలి. ఒక నైట్ మొత్తం పులిసిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా పులిసిపోయి బబుల్స్లా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దోశ పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా పులిస్తే దోశలు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవడమే. ఇప్పుడు ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మనం మామూలుగా దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ మీడియం హీట్లో ఉన్నప్పుడు గరిటెతో కొద్దిగా తీసుకొని ఇలా దోశలా వేసుకుంటే చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. మనకి పేపర్ దోశలా పల్చగా కూడా వస్తుంది ఈ దోశ. ఇలా మొత్తం వేసుకొని కొద్దిగా కుక్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఆయిల్ యాడ్ చేయకపోయినా సరే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చిన్నపిల్లలకి కనుక వేస్తుంటే నెయ్యి యాడ్ చేసి వేయండి ఫ్రెండ్స్, ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దోశ పర్ఫెక్ట్గా కాలిపోయింది కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీనిని ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా కాలితే ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా దోశలు కూడా వేసుకుందాము. ఈ దోశలు చాలా చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఎంత బలం అంటే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా బలము ఫ్రెండ్స్. ఈ జొన్నలతో వేరే విధంగా ఏం చేసినా తినరు కదా, ఇలా దోశలు వేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అసలు ఇలా ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను తిన్న దోశల్లో ది బెస్ట్ దోశ అంటే ఈ జొన్న దోశనే ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్దీ కూడా. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను పల్లి చట్నీతో ఈ దోశని ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ దోశలు పల్లి చట్నీతో అయినా, టమాటో చట్నీ, అల్లం చట్నీ, దేంతో అయినా బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.